ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హిందూ న్యూస్ 9. హలో హలో సార్ వినబడుతుందా మీకు? వినపడుతుంది. ఏమైంది? ఎందుకు సార్ చెప్తున్నారు మాట్లాడుతుంటే? నేనేం మాట్లాడాలి చెప్పండి సార్. ఆయనతో ఒకసారి మాట్లాడిపోయాను సార్. అరే ఆయనతో మాట్లాడే ఫోన్ నెంబర్ ఫోన్ చేయ నాకు. ఆయనకు ఫోన్ చేస్తే కనెక్ట్ కాకపోతే మీకు చేసిన సార్ అంటే మళ్ళీ అట్లే అరే నాకేం సంబంధం సార్, నాకెందుకు చేస్తారు మీరు? ఇప్పుడు మీ కొడుకే కదా. కొడుకు అయితే మీ కొడుకు అయితే అంటే మళ్ళీ తప్పు అర్థం చేసుకోరు. మిమ్మల్ని గట్టం అన్నీ మాట్లాడతలేను. ఆయనతో మాట్లాడిపిస్తే మాట్లాడి ఇంత చెప్తారు. మాటలు లేవు మా ఇద్దరికి. మాటలు లేవా? మాటలు లేవు సార్. మాటలు లేనప్పుడు మరి మీరు నెంబర్ ఎందుకు ఇస్తారు సార్? వానికి అడగంటున్నావు కదా నేను. అనేది అడిగనీకే కదా మీకు ఫోన్ చేసింది. ఒకటి నేను నంబర్ ఇచ్చానా? నేను నంబర్ ఇచ్చానా? మీ ఇప్పుడు నేను నంబర్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పేసి ఆయన మా ఫాదర్ దే అని రిజిస్టర్ చేసిండు సార్. అది కావాలంటే మీ కొడుకుని అడగండి. మీకు తీసుకోండి. ఇవ్వలేడని చెప్పాను. నాకు ఇవ్వలేదని చెప్పిండా? ఇవ్వలేదని చెప్తే ఎట్లుంటుంది సార్ మరి? అవును సార్, నా నంబర్ మీరు ఇచ్చాయని చెప్తున్నారు కదా, మా కొడుకు అని చెప్తున్నారు కదా, వాడు నాకు ఇవ్వలేడని చెప్తున్నారు. మీరు వెళ్ళి అడగండి. తీసుకొని మాట్లాడతా. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎట్లా ఇయ్యలేదు, ఎందుకు ఇయ్యలేదు, లోన్ మరి ఎంత ఉంది అనేది నేను కూడా మాట్లాడతా కదా. అవును సార్, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా, మీరు నాకు కనెక్ట్ చేయండి. నాకు మాట్లాడండి. మరి మీ ఫోన్ లిఫ్ట్ ఎవరికి నేనేమంటున్నా, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు లైన్ లో మీ ఫోన్ ఇప్పుడు నేనేమంటున్నా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కొన్నిసార్లు చేస్తే. మరి ఎవరు కడతారు? ఇది ఎవరు కడతారు నాకేం తెలుసు. ఎవరికి ఇచ్చావు మీరు? ఆయనకి ఇచ్చినాం, ఆయనకు ఫోన్ చేసినాం. కరెక్టే. రెండో నెంబర్ ఉంది కాబట్టి రెండో నెంబర్కి చేసి అడుగుతున్నాం. అవును సార్, రెండో నెంబర్ ఏం చెప్తారు కదా. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు సార్? నేనేం ఆల్రెడీ నెంబర్ ఉంది. ఇప్పుడు మీరు మీ కొడుకు అంటారు, మీ కొడుకు అని అదే రిజిస్టర్ అయి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? రెండో నెంబర్ ఫోన్. ఇప్పుడు నేను ఓకే సార్, మీరు చెప్పింది కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే నా ఆల్రెడీ నంబరు ఇవ్వలేడని చెప్పాడు. నేను అడిగితే నా ఆల్రెడీ నంబర్ ఇవ్వలేడని చెప్పాడు. మీరు ఇచ్చారని చెప్తున్నారు కదా, అతను లైన్ లో తీసుకొని దొరుకుతుంది. మీరు ట్రేసింగ్ టూల్స్ ఉంటాయి కదా, ట్రేస్ చేసారేమో, నాకేం తెలుసు. ట్రేసింగ్ టూల్స్ ఉంటే మీకు ట్రేస్ చేసి కొడతాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. మరి మీకు ఇన్ని తెలిసిన వాళ్ళు మరి పేమెంట్ చేసుకోమని ఆయనకు చెప్పరాదా? నేను ఎందుకు చెప్తాను? లోన్ తీసుకోమని చెప్పినా? లోన్ తీసుకోమని చెప్పాను. నేను పేమెంట్ కట్టుకోమని ఎందుకు చెప్తా? మరి అది కూడా ఇప్పుడు మీకు ఫోన్లో ఓకేనా? మీకు నాకు ఫోన్ వస్తే ఓకే, నేను మాట్లాడుతున్నా కదా, మీరు ఇదే మాట్లాడతా. మాట్లాడిపోయి మీరు మాట్లాడినప్పుడు అదే చెప్తాను, మాట్లాడిపోయి అని చెప్తాను. సంబంధం లేదని చెప్తున్నా కదా. మీరు పేరెంట్స్ కాల్ చేసి సంబంధం లేదంటే మీరు లోన్ కట్టుకుంటే అంటే మీరు ఆ మాట మాటలు కాలేజ్ అయితే నాకేం సంబంధం లేదు. అట్లా మాట్లాడద్దు, అది కరెక్ట్ గానే కాదు. మీరు ఫస్ట్ మీకు ఏమవుతుందంటే కావాల్సిన పర్సన్ అన్నారు, మళ్ళా నువ్వేం చెప్పాలి అప్పుడు? మా కొడుకు అని చెప్పాలి కదా. ఇల్లు అనుకున్నావా? ఏంటిది ఇది? ఏంటిది నీ ఇల్లు? మీ ఇల్లు ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏడా ఏడా ఇప్పుడు నా ఆల్రెడీ నంబర్ ఇచ్చాడు అంటున్నావు కదా. నేను అడిగాను, నా నంబర్ ఏ బ్యాంకులు ఇవ్వలేదని చెప్పాడు. ఓకేనా? అయిపోయింది కదా ఆన్సర్. అన్నీ ఏ బ్యాంకులు ఇవ్వలే ఆయన చెప్తే సరిపోదు. ఇచ్చిన మరి నేను ఫోన్ చేస్తా సార్ మీకు. అవును సార్, ఇవ్వలేదని చెప్తుండే కదా. ఇవ్వలేదని చెప్తున్నా మావాడు. ఇప్పుడు లోన్ తీసుకోవాలని వస్తే ఇది నమ్మేస్తారా మీరు? నమ్మేస్తా కదా. మంచిది. ఓకే 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 మంచిది. నాకు ఇంకోసారి కాల్ చేయకు నువ్వు. నేను చేయ ఇంకోటి చేస్తాడు నాశ ఉంటాడు. ఇంకోటి నీస్ ఉంటాడా? ఎంతమంది అందరికి మొత్తం రికార్డింగ్ షేర్ చేయి. అందరికి నేనెందుకు షేర్ చేస్తా? నువ్వు చేయను, వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నావు కదా, నువ్వు చేయకు తోలు చేస్తారు. ఇప్పుడు నేను ఒకసారి నా దగ్గరకు వచ్చి నేను ఒక్కరిని మాట్లాడినా, నువ్వు కూడా గట్లే 100 మంది ఫోన్ చేస్తే 100 మందికి ఇదే చెప్పు. 100 మంది నువ్వు షేర్ చేయను, ఆఫీస్ లో ఉన్నావు కదా. నేను చెయ్యా మరి నీ పక్కోడికి అప్డేట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. నేను ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి మీ కొడుకాని ఇప్పుడే మాట్లాడినావు. అరే కొడుకంటే ఇంట్లో చూసుకుంటాం. లోన్ల పంచాయతీ నాకేం సంబంధం? లోన్ల పంచాయతీ నువ్వు గట్టమని ఎవడంటాను? ఇప్పుడు నేను గట్టమని మాట్లాడినా ఎందుకంటావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది నాకు చెప్పమని ఎందుకంటావు నువ్వు?
సార్ ఇంటిమేషన్ ఏరి ఆయనతో మాట్లాడిపోయారు అని మాట్లాడచ్చు కదా. నేను ఏం చెప్పాను? నేను ఇంటిమేషన్ ఇచ్చే పొజిషన్ లేదని చెప్పినా కదా. నేను ఇంటిమేషన్ ఇవ్వని చెప్తున్నా కదా. ఇంటిమేషన్ మీరు ఇవ్వలేకపోతే వాళ్ళ మదర్ తోట వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఉంటే ఇప్పి అట్లా మాట్లాడుకోవాలి కానీ నాకు లేవు. మీ ఇద్దరం మాట్లాడుకోము. మాట్లాడుకుంటే అందరూ మాట్లాడుకుని ఫోన్ చేయండి సార్. ఆయనతో మాట్లాడే ఇది ఉంటే మీకెందుకు ఫోన్ చేస్తాను సార్ నేను. ఒకటి మీరు అక్కడ కాల్ చేసుకోండి, నాకేం సంబంధం? మీకు సంబంధం లేదు సార్, మీరు ఎప్పుడు మాట్లాడాలా సార్? ఫోన్ చేసి మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు, కాంటాక్ట్ కాకపోతే ఇంటికి వెళ్ళి పట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇంటికి వస్తే మరి లేడు కదా. మరి నేనేం చేయాలి దానికి? లేకపోతే మనిషి వచ్చింది మీ ఇంటికి, మనిషి వచ్చిందా? మనిషి చూసుకుని కూర్చున్నా. ఎవడు వస్తున్నా ఇంటికి డైలీ? మరి రిజిస్టర్ అడ్రస్ మీద పెట్టుకొని ఇంటికి వచ్చి చూసుకుంటాను. మీనింగ్ అది ఇంట్లో ఉంటారా? ఎవడు వచ్చినప్పుడల్లా మరి ఎవరి ఇంటికాడ ఉండరు, మరి ఎట్లా కడతాడు? ఇచ్చిన అడ్రస్ ఇది. ఇప్పుడు ఈ నంబర్ నాకు కాంటాక్ట్ ఒకటి వినండి సార్. అతను మీకు కాంటాక్ట్ రిఫరెన్స్ నెంబర్ ఎప్పుడు ఇస్తారు? అతను మీకు కాంటాక్ట్ లో ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేయండి చెప్తారు. నేను చెప్తున్నా అతను నాకు కాంటాక్ట్ లో లేడు, నాకు అలవాట్లేదు, మాటలు లేవు అని చెప్తున్నా. దట్స్ ఆల్ కదా, అయిపోయింది పని అక్కడనే. ఇప్పుడు మీ ఫాదర్ చేస్తున్నావు అక్కడ. ఇప్పుడు ఫోర్ చేసుడు కాదు, ఇచ్చిన అడ్రస్ ఇది. ఇచ్చిన అడ్రస్ ఇది ఉంటే ఇచ్చిన అడ్రస్ వచ్చి మాట్లాడుకోండి అని చెప్తున్నా కదా. అయితే లేరు కదా మీరు, లేకపోతే నువ్వు ఏమన్నా వేసుకో, నాకేం సంబంధం చెప్తున్నా కదా. ఏమైనా వేసుకో, ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ ఏమైనా వేసుకో మాట్లాడుతున్నావు. లోన్ పడుచుకుంటా స్వామి. లోన్ మీ కొడుకు తీసుకున్నాడు, మరి లేదా? మరి మీ కొడుకుని అడుగు. మాటలు లేకపోతే నాకెందుకు మాట్లాడుతున్నావు? ఉల్టా అంటే నీ కొడుకు మాటలేదు. ఇప్పుడు నీకు నీ కొడుకు మాట లేకపోతే అవతల ఎవడ వచ్చి లోన్ గురించి అడుగుతున్నాను వానికి మాట్లాడతాను. నేను షూరిటీ పెట్టానా నీకు? షూరిటీ పెట్టానా? ఏంటిది కాగితం పెట్టుకొని తీసుకొచ్చుకునే అనుకుంటున్నావా? నేను షూరిటీ పెట్టాను అనుకుంటున్నావా? కాగితం పెట్టుకొని కాగితం మీద సంతకం పెట్టి తెచ్చుకునేది అనుకుంటున్నావా? నేను షూరిటీ పెట్టానా? ఏంటి ఆల్టర్నేట్ నెంబర్ నీది పెట్టిండి, మరి అడుగు. నీ మాటలు నీ కొడుకుతో అడుగు సార్. ఇది కానే కాదు సార్ పద్ధతి, మాట్లాడే పద్ధతి ఇది కాదు. పద్ధతి తప్పి పక్కోడికి ఎవరికి కాల్ చేయను వాడికి కాల్ చేయకుండా పద్ధతి తప్పి మీరు చేసి నాకు వాడి గురించి లోన్ కట్టు, వాడు లోన్ కట్టలే అంటే నాకు చెప్పినవా? నాకు కమిషన్ ఇచ్చినవా ఈ లోన్ ఇచ్చినప్పుడు? సార్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తారు సార్. కన్ఫర్మేషన్ నాకు ఏం రాలేదని చెప్తున్నా కదా. సార్ ఏం లేదని ఇప్పుడు మీరు చెప్పింది ఎట్లా అని చెప్పమంటారు? ఇప్పుడే ఇన్ని మాటలు అబద్ధాలు ఆడారు. ఇప్పుడు మీకు ఏం చెప్తావో గుర్తుందా? నాకు నేను అడిగా, మా కొడుకు అడిగా, నా బ్యాంకులో ఏదైనా నంబర్ ఇచ్చావు బిడ్డ అంటే, నేను నంబర్ ఏ బ్యాంకులో ఇవ్వలేడని చెప్పాడు. ఓకేనా? నువ్వే అంతే అంతే సున్నితంగా మళ్ళీ అడుగు సార్. గీత ఫోన్ వచ్చింది ఎందుకు మాట్లాడుతా సార్? మీరు మాట్లాడకపోతే మీ వైఫ్ వాళ్ళ మదర్ ఉంటారు కదా. నేను లోన్ విషయాన్ని పంచాయతీ పెట్టుకోను. నువ్వేమున్నా మామిడి కడుక్కో. ఓకే ఓకే సార్, మీరు ఇట్లే మాట్లాడరు 1 చేస్తారు. హలో హలో హలో